కూరగాయలు గుడ్లు పాల రేట్లు పెరిగినాయని పార్టీలు ప్రతిపక్షాలు ధర్నాలు చేసి రోడ్ల మీదకి వచ్చి సర్కార్ డౌన్ డౌన్ అన్నాడు మస్తుగా చూసినాం గానీ అధికారం పార్టీలు అపోజిషన్ పార్టీలన్న తేడా లేకుండా గుడ్లు వంకాయలతో ప్రచారం చేసుకుంటా పక్క పార్టీల మీద మన్నెత్తి పోసే ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ల పవర్లకు వచ్చిన ఊపుతోని సెంట్రల్ కూడా జెండా పాతేంగే పార్టీ కరేంగే అని జోజ్ చూయిస్తున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని బిగ్గర్ గా నడుచుకుంటుంది. మామూలుగా మాటలతో చెప్తే జనాలు ఏమింటారు? ఏదైనా కొత్తగా చూపియాలనుకుంటా పోయిన కాడకల్లా పెట్టిన సభ కాడల్లా గాడిద గుడ్డును పట్టుకొని ప్రచారం చేస్తారు కదా హ్యాండ్ పార్టోళ్ళు. వీళ్ళు ఇరకటంగా కూర్చొనైనా గుడ్డును మాత్రం భద్రంగా బండ్లలో పెట్టుకొని తీసుకుపోయి జనాలకు చూపించి ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే స్పీచ్ల పాయింట్ అన్న మర్చిపోతుండేమో గానీ గాడిద గుడ్డును మాత్రం మర్చిపోకుండా జనాలకి చెప్పుకొస్తున్నాడు. వాళ్ళతో అనిపిస్తుండు కూడా. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? ఇగో ఇట్లా కొన్ని వందల సంది కాంగ్రెస్ అంటే హస్తం గుర్తు అనే దానికంటే గాడిద గుడ్డే ఎక్కువ యాదకొచ్చేటట్టు చేస్తుంటే బీజేపీ వాళ్ళకు బీపీలు పెరిగిపోయినాయి. ఇక ఉత్తనే ఊకుంటే లాభం లేదు. ఇక మనం కూడా ఐసీకి తైసనాలే కౌంటర్ తోనే జవాబు చెప్పాలని వాళ్ళు గాడిద గుడ్డును పట్టుకొస్తే వీళ్ళు వంకాయని తెచ్చిరు. ఇట్లా 60 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ల దేశానికి ఇచ్చింది, 120 రోజుల తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చింది ఏముంది? వంకాయ అనుకుంటే ఇగో ఇట్లా ప్రచారం చేస్తారు. ఇక భువనగిరిలో బీజేపీ క్యాడర్లు లీడర్లు ఇట్లా వంకాయ ఫోటోను పట్టుకొని కాంగ్రెస్ ను ట్రోల్ చేసుకుంటూ స్లోగన్లు ఇస్తున్నారు. ఇగో మొత్తానికి ఇట్లా అలా పార్టీ గుర్తును ప్రమోట్ చేసుకునే దానికంటే ఇట్లా గాడిద గుడ్లు వంకాయలను చూపించడే నడుస్తుంది ఇప్పుడు. మరి ఆయనతో ఓట్లేసేటోళ్ళకి ఇట్లనే ఎవరన్నా పోయి ఈవీఎంలో ఏడా గుర్తులు కాని రాలేదని వెనుకకు మళ్ళీ వస్తే మళ్ళీ అదో పెద్ద పరిశాన అవుతుంది.